హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మీరు మేము మనం అందరం ఉండాలి అని నా ఇష్ట దైవం అయినటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ మహాదేవాతి దేవుణ్ణి ప్రతి క్షణం వేడుకుంటూ కోరుకుంటూ ఉంటాను. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అబ్బా, చూస్తున్నారా రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా! అబ్బా, నేనైతే చూస్తూ అలా ఉండిపోతూ ఉంటానన్నమాట. మా ఇంట్లో ఈ సహజమైన రోజ్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్. నేను ఈ రోజ్ ఫ్లవర్స్ అన్నీ చెట్టు మీదే ఇలాగే ఉంచుతాను. నిజంగా ఫ్రెండ్స్ 24 అవర్స్ బయటే ఉంటాయి కదా ఈ రోజ్ ఫ్లవర్స్. కనీసం దాని సహజత్వాన్ని కోల్పోవు, దాని సువాసనని, దాని మృదుత్వాన్ని, దానిది ఏది కూడా రంగు రుచి అసలు ఏది కూడా కోల్పోకుండా అలా ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. నేనైతే వీటిని వీలైనంత వరకు చెట్టు మీదే పెడతాను. ఎంత లేతగా ఉంటాయి, మనం కొద్దిసేపు ఎండకు తట్టుకోలేము. ఈ ఫ్లవర్స్ ఎలా 24 అవర్స్ ఉంటాయి అబ్బా అనిపిస్తుంది. ఇంత లేత గులాబీలు, అసలు ఒక్కొక్క రేఖ అంటే నాకు ఎంత ఇష్టం అని అంటే, ఇలా టచ్ చేసినా దానికి ఏమన్నా చిన్నగా ఇలా రాసుకుపోతుందేమో, ఏదైనా రాసుకుపోతుందేమో నా ఫింగర్ది కూడా అన్నంతగా జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా శ్రద్ధగా చూస్తూ ఉంటాను రోజ్ ఫ్లవర్స్కి. నేను స్లో మోషన్లో వీడియో చేస్తున్నాను అనమాట. వాటర్ పోసుకుంటూ వాటితో మాట్లాడుతూ ఉన్నాను. వీటికి మంచిగా ప్రొటెక్షన్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఈ సమ్మర్లో కూడా మా ఇంట్లో ఇలా అయితే రోజ్ ఫ్లవర్స్ వస్తున్నాయి. నేను అంత శ్రద్ధ తీసుకుంటున్నాను కాబట్టి ఇలా వస్తున్నాయి. మామూలుగా అయితే సమ్మర్లో అసలు రోజ్ ఫ్లవర్స్ చాలా తక్కువ. నేను చాలా శ్రద్ధ తీసుకుంటాను కాబట్టి ఇలా అయితే నా రోజ్ ఫ్లవర్స్ మా చెట్టుకి వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎంత పచ్చని చెట్లు ఇంట్లో ఉంటే అంత పచ్చదనం. ప్రకృతికి మనము ఎంత విలువ ఇస్తే ప్రకృతి మనకి అంత మంచి ఆక్సిజన్ కూడా ఇస్తుంది అనమాట. సో నేను చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటాను. ఈ రేకలన్నిటిని జాగ్రత్తగా భద్రపరిచి మళ్ళీ నేను ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకుంటాను. అవి చెట్టు మీద ఎండబెట్టి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటాను అనమాట రోజ్ ఫ్లవర్స్ తోటి. మామూలుగా బయట నుంచి తెచ్చే వాటిని నేను యూస్ చేయను. ఈ ఆకుల్నే జాగ్రత్తగా ఎండిపోయాక తీసేసి పౌడర్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటాను. ప్రతి వారానికి 2 డేస్ 3 డేస్ అలా ఫేస్ ప్యాక్ చేసుకుంటాను. న్యాచురల్గా పండిస్తాం కదా మనం, ఏ కెమికల్స్ వేయకుండా ఏవి వేయకుండా పండిస్తాం కాబట్టి నేను జాగ్రత్తగా ఫేస్ ప్యాక్కి యూజ్ చేసుకుంటాను. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో కాసిన రోజ్ ఫ్లవర్స్? వావ్, చూడటానికి చాలా అందంగా ఉన్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.